విశాఖ సిఐఐ భాగస్వామ్య సదస్సుకు గతేడాది కంటే ఈసారి రెట్టింపు పెట్టుబడులు వస్తాయని సిఐఐ మాజీ అధ్యక్షుడు చిట్టూరి సురేష్ రాయుడు అన్నారు. పెద్ద ఎత్తున పెట్టుబడిదారులు ఈ సదస్సులో పాల్గొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారన్న ఆయన దాదాపు 42 దేశాల ప్రభుత్వ, పారిశ్రామిక ప్రతినిధులు ఇందులో పాల్గొంటున్నట్లు చెప్పారు. రాజధాని పరిధిలో పెట్టుబడులకు సంబంధించి తొలి రోజు పలు ఒప్పందాలు కుదిరే అవకాశం ఉందన్నారు. మరికాసేపట్లో సిఐఐ సదస్సు ప్రారంభం కాబోతున్నందున ఈటీవీతో ఆయన అభిప్రాయాలు పంచుకున్నారు. పెట్టుబడులను ఆహ్వానించేందుకు భాగస్వామ్య సదస్సు గత ఏడాది కూడా ఇదే ప్రాంగణంలో జరిగింది. 2016 పార్ట్నర్షిప్ సమ్మిట్ ద్వారా దాదాపుగా 2,82,000 కోట్ల రూపాయల మేర పెట్టుబడులు ఈ రాష్ట్రానికి వచ్చాయి. అలాగే ప్రస్తుతం ఉత్పాదక దశలో కూడా ఉన్నాయి. ఈ మేరకు ప్రభుత్వం కూడా ప్రకటించింది. అయితే గత భాగస్వామ్య సదస్సుకు సిఐఐకి చెందినటువంటి రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేసినటువంటి సురేష్ రాయుడు చిట్టూరు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ఈసారికి ఇప్పటికీ ఎన్ని భాగస్వామ్య ఒప్పందాలు అమల్లోకి వచ్చాయి? ఎట్లా ఉంది పరిస్థితి? అంటే నెంబర్స్ చెప్పాలంటే 42% ప్రస్తుతానికి కన్వర్ట్ అయినాయండి. అంటే ల్యాండ్ ఎలొకేషన్ అయ్యి చూస్తే. కానీ మనం ఆలోచించవలసింది ఏంటంటే 1 yearలో ప్రాజెక్ట్స్ అవ్వండి. ఏదిని అయ్యాయి, కొన్ని అవుతాయి. కానీ టిపికల్గా 2-3 years తీసుకోవాలి. అది అయ్యిందా లేదా ఇదన్నది. మామూలుగానే ఆ లెవెల్లో తీసుకుంటాను. ఆల్ ఇండియా మనకి మేము చూసింది 11% అండి కన్వర్షన్. సో మనం ఆల్రెడీ 42% అంటే చాలా ఎదురున్నాం. అందుకనే ఇప్పుడు ఈ ఎక్సైట్మెంట్ కూడా, ఇప్పుడు వీళ్ళు ఇంతమంది వస్తున్నారు, వాళ్ళు ఇన్ని ఒప్పందాలు అవుతాయి అనుకుంటున్నాను. ఎందుకంటే ఆంధ్రాలో పని అవుతుంది, చేస్తున్నారు, ఆ ఫాలో అప్ అని చెప్పి. ఇప్పుడు ఏషియన్ పెయింట్స్ సీఈఓతో మాట్లాడుతుంటే ఆయన అంటున్నాడు, నేను ఇలాగే బ్యూరోక్రసీ రియాక్ట్ అవుతాం ఎక్కడా చూడలేదు నేను. వాళ్ళకి మామూలుగా 3 సంవత్సరాలు పర్మిషన్స్ పడుతుంది అంటే 1 yearలో వచ్చేసింది, కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయింది. సో 3 సంవత్సరాలు అయిపోద్ది సురేష్ ప్లాంట్. 5 years తక్కువ ఇప్పుడు వరకు ఎక్కడ అవ్వలేదంటే వాళ్ళకి. ఫస్ట్ టైం వాళ్ళ హిస్టరీలో 3 yearsలో ప్లాంట్ అయిపోద్దని అంటున్నారు. సో అంటే గత 2016 సమ్మిట్ దాదాపు 3 రోజుల పాటు నిర్వహించారు. కానీ ఈసారి 2 రోజుల పాటు నిర్వహిస్తున్నారు. అప్పటికి ఇప్పటికి మీరు ఏం తేడా చూస్తున్నారు? ఒకటేంటంటే అండి, మనం అఫ్కోర్స్ ఇప్పుడు 13-16లో లాస్ట్ ఇయర్ మనం వీ హ్యాడ్ టు సెల్ అవర్ సెల్స్ లాట్. మన గురించి మేము చెప్పుకుంటాం, అందరిని రమ్మంటాం, చాలా కష్టపడవలసి వచ్చింది. ఈ ఇయర్ మాకు ఆ పని చాలా తగ్గిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఐటీలో పుల్ అండ్ పుష్ అంటారు. ఇప్పుడు మనం పుల్ నుంచి పుష్కి వచ్చేసాం. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు మన దగ్గరికి వస్తామని. ఇప్పుడు మన రూమ్స్ లేకపోతే లిమిటేషన్ ఇవన్నీ వచ్చినాయి. అయినా కూడా లాస్ట్ ఇయర్ కన్నా డబుల్ అవుతుందండి పార్టిసిపేషన్. ఇయర్ రియాలిటీలోకి అంటే ప్రభుత్వం కూడా ప్రకటించింది 2,82,000 కోట్లు వస్తున్నాయి. ఈసారి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? లాస్ట్ ఇయర్ యాక్చువల్లీ 5 లక్షలు దాటిందండి. అందుకే లాస్ట్ లో ఫైనల్ గా కాకినాడ 2-3 అనౌన్స్ చేశారు కదా, అది కౌంట్ చేస్తే 5 లక్షలు దాటింది. కానీ లాస్ట్ ఇయర్ కన్నా చాలా ఎక్కువ ఉంటుందనే మన ఇదండి. పొరుగు రాష్ట్రాలు కూడా ఇలాంటి భాగస్వామ్య సదస్సులు నిర్వహిస్తున్నారు. దాదాపుగా 1,00,000 కోట్లు వాళ్ళు కూడా ఆహ్వానిస్తున్నారు. ఏపీలో ఉన్న అవకాశాలని మీరు ఎట్లా ప్రొజెక్ట్ చేయదలుచుకున్నారు? అంటే మీరు ఒకటి ఆలోచించండి, పొరుగు రాష్ట్రాలు అంటున్నాం మనం. ఇప్పుడు బెంగాల్ చేసింది, బెంగాల్కి లాస్ట్ ఇయర్ 1,50,000 అంత వచ్చినట్టు, ఈ ఇయర్ కూడా అంతకన్నా రాలేదు. కర్ణాటక చేసింది లాస్ట్ ఇయర్ 1,30,000 అంత వచ్చింది. సో ఇవన్నీ ఎస్టాబ్లిష్డ్. అక్కడ కాల్కటా ఉంది, అక్కడ బెంగళూరు ఉంది, చెన్నై ఉంది. చెన్నైలో కూడా 2.5 crores అంతో అన్నారు లాస్ట్ ఇయర్. సో ఇవన్నీ ఉండి కూడా వాళ్ళు అంతే చేయగలుగుతున్నారు, అంత చేశారు. విచ్ ఇస్ నాట్ ఎ బ్యాడ్ నెంబర్ అట్ ఆల్. 1,50,000, 2 లక్షలు తీసి పడేయాల్సిన అవసరం ఏం లేదు. చాలా మంచి నెంబర్లు అయ్యి. కానీ ఇదేం లేకుండా కూడా లాస్ట్ ఇయర్ మనం రూమ్లు ఇవ్వలేకపోయాం, ఏమి ఇవ్వలేకపోయాం, అయినా 4-5 లక్షల కోట్లకు వచ్చాం. సో దాని మనం అంటే ఎంత ఇంట్రెస్ట్ ఉన్నది అది కనిపిస్తుందండి మెయిన్. సో ఐ థింక్ మనం ఎక్కువ అది నెంబర్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ ఆల్సో ఇన్ సమ్ రిగార్డ్స్. బట్ ఏంటంటే అఫ్ కోర్స్ ఇట్స్ ఒక విధంగా చిన్న అందరికీ ఎంత ఇంట్రెస్ట్ ఉంది మన దగ్గరికి రావాలన్నది. సో దాంట్లో అయితే డౌట్ లేదండి. ఇవాళ ఇండియాలో టాప్ 2 డెస్టినేషన్స్లో ఇన్వెస్ట్మెంట్ ఆంధ్ర ఉంది. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం కానీ సిఐఐ రాష్ట్ర విభాగం కానీ బ్రాండ్ ఏపీని, సన్ రైజ్ ఏపీని ప్రొజెక్ట్ చేయడంలో సక్సెస్ అయిందా? డెఫినెట్గా. అంటే మేము లాస్ట్ ఇయర్ మేము కష్టపడవలసి వచ్చింది చెప్పాను కదండి ప్రాజెక్ట్ చేస్తాను. ఇయర్ అంతేం చేయగలేదు. కానీ ఏమవుతుంది అన్నది అందరికీ అర్థమైపోయింది. గ్రౌండ్ లెవెల్లో ఏపీ స్టేట్ ఎంత ఫ్రెండ్లీగా ఉంది, ఎంత ప్రొయాక్టివ్గా ఉందన్నది అందరికీ తెలిసిపోయింది. ఇది మొత్తానికి ఈసారి గ్రౌండ్ రియాలిటీలో మొత్తం యూజర్ ఫ్రెండ్లీగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం స్నేహపూర్వకంగా ఈ పెట్టుబడులను ఆహ్వానించేందుకు సిద్ధంగా ఉందని చెప్పి ప్రపంచానికి ఇప్పటికే తెలియజెప్పాం. ఈసారి అంత కష్టపడకుండానే ఎక్కువ పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా సిఐఐ ప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్ కలిసి ధనుంజయ్, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం.